వెల్కమ్ బ్యాక్ టు ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 14. ఈ ఎపిసోడ్లో డిఫెన్స్ ఇన్వెస్టర్ ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్లో ఉండే ఇన్సైట్స్ చూద్దాం. యాక్చువల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా డిఫెన్స్ ఇన్వెస్టింగ్ మీదే ఉంటుంది. ఇంటెలిజెంట్గా ఇన్వెస్టింగ్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్గా రీసెర్చ్ చేయడం, కంటిన్యూస్గా స్టాక్స్ని సెలెక్ట్ చేస్తూ ఉండడం, కంటిన్యూస్గా వాటిని మానిటర్ చేయడం. అది స్టాక్స్నైనా, మ్యూచువల్ ఫండ్స్నైనా, బాండ్స్నైనా. ఇది అగ్రెసివ్ ఇన్వెస్టింగ్ అంటారు. ఇంకో వే ఏంటంటే ఒక పర్మనెంట్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం లాంగ్ టర్మ్లో. ఇది డిఫెన్సివ్ ఇన్వెస్టింగ్ అంటారు. థర్డ్ది ఈ రెండింటిని మిక్స్ చేయడం, అగ్రెసివ్ ప్లస్ డిఫెన్సివ్. మీ మైండ్ సెట్ని బట్టి, మీ లైఫ్ సిచ్యువేషన్ని బట్టి ఏది చేయాలో డిసైడ్ అవ్వాలి అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. కోర్స్ మీకుండే టైంని బట్టి కూడా. మీది చాలా కాంపిటేటివ్ మైండ్ సెట్ అనుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఇంటలెక్చువల్గా కొంచెం క్రిటికల్ థింకర్ అనుకోండి, మీకు అగ్రెసివ్ ఇన్వెస్టింగ్ సెట్ అవుద్ది. అలా కాకుండా మెంటల్గా మీరు కొంచెం సింపుల్ పర్సన్ అయితే మీకు డిఫెన్సివ్ ఇన్వెస్టింగ్ సెట్ అవుద్ది. లేదు నేను రెండు చేస్తా అంటే రెండు చేయండి. ఈ వీడియోలో డిఫెన్సివ్ ఇన్వెస్టర్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, ఎవ్రీవన్ మస్ట్ కీప్ సమ్ అసెట్స్ ఇన్ ద రిస్క్లెస్ హెవెన్ ఆఫ్ క్యాష్. మీ దగ్గర ఉన్న మొత్తం మనీని ఇన్వెస్ట్ చేసేయకూడదు. ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్కి కావాల్సిన క్యాష్ ఉండాలి పక్కన రెడీగా. బికాస్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అవసరం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి అండ్ మీకు సడన్గా మనీ కావాల్సి వస్తుంది. బట్ అదే టైంలో మీ స్టాక్స్ లాసెస్లో ఉన్నాయనుకోండి టెంపరీగా, అప్పుడు కనుక షేర్స్ అమ్మితే మీకు లాసెస్ వస్తాయి. ఎంత మంచి కంపెనీలో అయినా డిపెండింగ్ ఆన్ ద టైం కొన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ వచ్చి కొన్నిసార్లు లాసులు ఉంటాయి. సో ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతాయి, ఆర్ఎల్స్ కొన్ని మంత్స్ తర్వాత రికవర్ అయిపోతాయి. బట్ మీరు కనుక మొత్తం ఇన్వెస్ట్ చేసే ఉంటే మీకు మనీ కావాల్సి వచ్చినప్పుడు అదే టైంలో కనుక స్టాక్స్ కనుక లాసెస్లో ఉంటే అవి కనుక మీరు అమ్మితే మీకు లాసెస్ వస్తాయి. సో మీ దగ్గర 1 ఇయర్ ఆర్ 2 ఇయర్కి కావాల్సిన క్యాష్ రెడీగా ఉండాలి. రూల్ నెంబర్ 2, ఎవ్రీవన్ షుడ్ కీప్ ఎ మినిమమ్ ఆఫ్ 25% ఇన్ బాండ్స్. 100% స్టాక్స్లో పెట్టద్దు అంటాడు బెంజమిన్ గ్రాహం. అట్లీస్ట్ 25% బాండ్స్లో పెట్టండి అంటాడు. బాండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది. బాండ్స్ కాకపోతే వేరేది ఏదైనా తక్కువ రిస్క్ ఉండే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, అట్లీస్ట్ 25%. ఇది సేఫ్టీ లాగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా బాండ్స్లో మినిమం 25% ఉంటే మీకు అదొక ధైర్యం ఉంటుంది. రూల్ నెంబర్ 3, డు నాట్ బై మోర్ స్టాక్స్ బికాస్ ద స్టాక్ మార్కెట్ హ్యాస్ గోన్ అప్. డు నాట్ సెల్ దెమ్ బికాస్ ఇట్ హ్యాస్ గోన్ డౌన్. స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు ఎక్కువ షేర్లు కొనడం, స్టాక్ ప్రైస్ తగ్గిందని షేర్స్ అమ్మేయడం చేయొద్దు అంటాడు బెంజమిన్ గ్రాహం. స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అంటే మళ్ళీ పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. స్టాక్ ప్రైస్ తగ్గితే అది మళ్ళీ పెరిగేదానికి ఛాన్సెస్ పెరిగిపోతాయి, అన్లెస్ ఆ కంపెనీ ఫండమెంటల్స్లో చేంజ్ వస్తే తప్ప. సో ఎగ్జైట్మెంట్తో ఎక్కువ షేర్స్ కొనడం చేయొద్దు, భయంతో షేర్స్ అమ్మేయడం కూడా చేయొద్దు. నేను ఆల్రెడీ షేర్స్ ఎప్పుడు అమ్మాలి అనే దాని మీద ఒక వీడియో చేశాను, అది చూడకపోతే చూడండి, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. రూల్ నెంబర్ 4, రీప్లేస్ గెస్ వర్క్ విత్ డిసిప్లిన్. ఇన్వెస్టింగ్ అనేది గ్యాంబ్లింగ్ లాగా చేయకూడదు. జస్ట్ గెస్ చేసి ఒక కంపెనీలో షేర్లు కొనడం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఒక గెస్ చేస్తారు, వాళ్ళు చేసిన గెస్కి సరిపోయేలాగా అనాలిసిస్ చేస్తారు, దానికి సరిపోయేలాగా రీజన్స్ వెతుక్కుంటారు. అసలు ముందు గెస్సింగే చేయకుండా అనాలిసిస్ చేసి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తర్వాత ఒక ఒపీనియన్కి రావాలి. ఒక కంపెనీ మీద ముందు లాజిక్ తర్వాత డెసిషన్ రావాలి, అంతేగాని ముందు డెసిషన్ తీసేసుకొని దానికి తగ్గట్టు లాజిక్లో వెతకడం కాదు. రూల్ నెంబర్ 5, ఒకవేళ బాండ్స్లో కాదు నేను 100% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. సో 20 ఇయర్స్ కంటే తక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 100% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, ఎన్నిసార్లు మార్కెట్ పడినా 20 ఇయర్స్ తర్వాత అన్నీ పోయి మళ్ళీ బాగా ప్రాఫిట్స్ వస్తాయని మీనింగ్. రూల్ నెంబర్ 6, బేర్ మార్కెట్ ఉన్నప్పుడు అంటే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు స్టాక్స్ అమ్మేయకుండా పేషెంట్గా ఉండాలి. అది చాలా కష్టం, బట్ చాలామంది భయపడిపోతారు. బట్ బేర్ మార్కెట్ని సర్వైవ్ అయ్యే వాళ్ళే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అవుతారు. రూల్ నెంబర్ 7, బేర్ మార్కెట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ స్టాక్స్ కొనాలి, ఎందుకంటే అప్పుడు స్టాక్స్ చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి. రూల్ నెంబర్ 8, స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే మంచి పీక్లో ఉంటుందో అలాంటప్పుడు షేర్స్ అమ్మేయడం బెటర్, ఎందుకంటే పీక్లో ఉంది అంటే అది మీరు అమ్మేస్తే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే పీక్లోకి పోయిన తర్వాత స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా పడుతుంది, హిస్టరీ మొత్తం అదే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ మంచి పీక్లో ఉన్నప్పుడు స్టాక్స్ని అమ్మేసి ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ టైం మార్కెట్ ఎప్పుడైతే పడుద్దో దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మార్కెట్ పడినప్పుడు మళ్ళీ కొనాలి, ఎందుకంటే ఆ టైంలో స్టాక్స్ చీప్లో ఉంటాయి, ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతాయి, అప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. రూల్ నెంబర్ 9, ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ని అస్సలు కొనొద్దు అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. ఎలా తెలుస్తుంది ఓవర్ వాల్యూడ్ అంటే? ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే వాల్యుయేషన్ అనే సబ్జెక్ట్లోకి వస్తుంది స్టాక్ ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్ అనేది. బట్ పీఈ రేషియో చూడండి, జనరల్గా అయితే 15 కంటే తక్కువ ఉండాలి అంటారు, బట్ అది ఇండస్ట్రీని బట్టి మారుతూ ఉంటుంది. మీరు స్క్రీనర్లో ఒక కంపెనీ పీఈ రేషియో చూడండి, తర్వాత దాని ఇండస్ట్రీ పీఈ రేషియో కూడా చూడండి. ఇండస్ట్రీ పీఈ 20 ఉంది అనుకోండి, ఆ కంపెనీ పీఈ 25 or 30 ఉండొచ్చు. బట్ దానికంటే ఎక్కువ ఉంది అంటే నెంబర్ 1 అది సేఫ్ కాదు, నెంబర్ 2 సేఫ్ అయినా కూడా ప్రాఫిట్స్ పెద్దగా రావు, కొంచెం రావచ్చు. సేఫ్టీ ప్లస్ ఎక్కువ ప్రాఫిట్స్ ఉండాలి అంటే పీఈ రేషియో తక్కువ ఉండాలి, బిలో 15 ఆర్ బిలో 20 ఉండాలి. ఆర్ఎల్స్ ఇండస్ట్రీ పీఈ కంటే పెద్దగా ఎక్కువ ఉండకూడదు, ఆర్ఎల్స్ ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువ ఉంటే ఇంకా బెటర్. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా చూడండి, మ్యాక్సిమం 5, అంతకంటే ఎక్కువ ఉండకూడదు పీఈబీ రేషియో. అండ్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, 1 కంటే తక్కువ 2 కంటే తక్కువ ఉంటే ఇంకా చాలా బెటర్ ప్రైస్ టు బుక్ వాల్యూ. రూల్ నెంబర్ 10, మినిమం 10 స్టాక్స్ అండ్ మ్యాక్సిమం 30 స్టాక్స్లో డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫికేషన్ లేకుండా ఇన్వెస్ట్ చేయొద్దు, మినిమం 10 మ్యాక్సిమం 30. So this is it for this episode of the Intelligent Investor Series. Next episode ko defensive investment మీద ఉంటుంది. Stay tuned.
You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim.